మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఫస్ట్ టైం హైదరాబాద్లో వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. మీరు హైదరాబాద్లో కనుకోండి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకుందాం అని కనుక వెయిట్ చేస్తూ ఉంటే దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ. అంటే మారుతున్న కండిషన్ తగ్గట్టు ఈ కరెంట్ మార్కెట్ వాలటిలిటీ తట్టుకొని వెల్త్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ వెల్త్ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మార్చి మంత్లో జరగబోయే ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్. నమస్తే సార్. నమస్తే సార్, నార్మల్గా మార్కెట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, సాధారణ ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆన్లైన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి లేకపోతే లైక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మనకి పర్ యానమ్కి లేదా 20 months అలా టైం పీరియడ్కి యావరేజ్గా 15 to 20% అంటుంటాను. ఇంత రిస్క్ చేసి ఆ పర్సెంట్ వచ్చేదానికన్నా బయట చిట్టీలు కట్టుకుంటే ఫిక్స్డ్ పర్సంటేజ్ అనేది ఒకటి వస్తుంటుంది కదా సార్, 5 to 10% అనేది. అది బెటర్ అంటారా, లేకపోతే రిస్క్ చేసి మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారా సార్? యా, దట్స్ డిపెండింగ్ అపాన్ ద ఎసెట్. ఎంత తెలుసు మీకు, ఎంత వాలటిలిటీ ఎలా హ్యాండిల్ చేయాలో దాని గురించి ఎంత తెలుసు అనే దాన్ని బట్టి, తర్వాత మీ ఫైనాన్షియల్ గోల్స్ని బట్టేసి ఉంటుంది అనమాట. అందరూ నాలెడ్జ్ లేకుండా మ్యూచువల్ ఫండ్లో పెట్టడం అంటే మ్యూచువల్ ఫండ్స్ ఈజీగా ఒక 10 to 15% పర్ యానం షేక్ అవుతూ ఉంటాయి అటు ఇటు. ఆ విషయం మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ క్లియర్గా మీకు చెప్పాడు అనుకోండి, దాన్ని మీకు ఓకే అయితే ఓకే అనమాట. చిట్టీల్లో అలాంటి హెడేక్ లేదు కదా, అలాంటి పట్టాలంటే ఏమి ఉండదు కదా, ఎందుకంటే ఎవ్రీ మంత్ వాళ్ళు పాడుకుంటూ ఉంటారు, ఆ వడ్డీ ఎంత ఉందని తగ్గించుకుంటూ పోతుంటారు. కాబట్టి మీకు ఏది కంఫర్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఇది ఈక్విటీలో జోలిపోతే వాలటిలిటీ ఉంటుంది, దాంట్లో పోతే అది ఉండదు, అది స్టాండర్డ్, అది స్టేబుల్ అనమాట. రెండోది అర్జెంట్ డబ్బులు అయితే నువ్వు ఎప్పుడు కావాలంటే వాడుకోవచ్చు అక్కడ. ఇది కూడా అర్జెంట్ అని ఎప్పుడు కావాలంటే అమ్ముకోవచ్చు, కానీ ఇది మార్కెట్లో ఉన్న వాల్యుయేషన్ ప్రకారం అమ్మాల్సి ఉంటుంది. నువ్వు చెప్పిన రేటుకి ఏమి ఉండదు. అందుకని ఒకటి రిస్కీ అసెట్, ఒకటేమో నార్మల్ అసెట్ అనమాట. అందుకో రెండింటికి కంపేర్ మనం చేయలేము. ఓకే. అండ్ రెండోది చిట్టీలకి ఎక్కువ శాతం ఇంటి పక్కన నైబర్స్ వాళ్ళ దగ్గర వేస్తున్నారు కాబట్టి ట్యాక్స్లు గొడవ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అసలు ఉండదు. కానీ రిస్క్ కూడా అంతే ఉంటుంది. వాడు ఎత్తేసిపోయింది అనుకోండి, మొత్తం డబ్బులు జీరో అయిపోతాయి. చిట్టీలు మనం ఎక్కువసార్లు చూసాము, చిన్న చిన్న చిట్టీలు రన్ అవుతుంటాయి కానీ పెద్ద కొద్ది రిస్క్ ఎక్కువ అవుతుంటుంది. ఒకేసారి కోట్లో జరగగానే వాడు గాయపోతాడు, అది కష్టం అవుతుంది అనమాట. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, అసలు గాయపవటం అంటే ఏమి ఉండదు, కానీ మార్కెట్లో ఉన్న వాలటిలిటీ అన్నిటికీ తట్టుకొని అవి ఉండాలన్నమాట. అప్పుడు నన్ను అవుతూ ఉంటాయి, వాటి తట్టుకొని మీరు తగ్గట్టు ఉండాలి. పైగా ఇక్కడ దీంట్లో బోల్డ్ ఛాయిస్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు అనుకున్నట్టు ఒక ఎసెట్ కాదు. ఆ మ్యూచువల్ ఫండ్స్లో రియల్ ఎస్టేట్ ఉంది, కమోడిటీ గోల్డ్ ఎసెట్లు ఉండే, అండ్ డెట్ ఉంది, అండ్ ఈక్విటీ ఉంది. మీరు ఎంత రిటర్న్స్ కావాలని దాన్ని బట్టి మనం ఇక్కడ ఫోకస్ చేసుకోవచ్చు. రెండోది మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ టర్మ్లో అమ్మితే 20% నీకు వచ్చిన ప్రాఫిట్ ట్యాక్స్ కట్టాలి. అందుకని ఇది లీగల్ ఇన్కమ్. రెండోది లాంగ్ టర్మ్ ఉంచుకుంటే 12.5% ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ చిట్టీలో అలాంటిది ఉండదు. ఎక్కువ శాతం చిట్టీలని ఇంటి పక్కన నైబర్స్ చేస్తుంటారు కాబట్టి వాటికి లీగల్ రిక్వైర్మెంట్స్, లీగల్ లైసెన్సే ఉండదు వాటికి. అందుకని అది ఆ ఎసెట్ని ఎసెట్తో కంపేర్ చేయలేవు. ఇది రన్ చేయాలంటే బోల్డ్ నాలెడ్జ్ కావాలి నీకు ఎంతకంత. అది ఇంటి పక్కన చిట్టి ఎవరైనా రన్ చేసుకోవచ్చు, అసలు నాలెడ్జ్ ఏమో అవసరం లేదు. అది ఇట్స్ నమ్మకం మీద నడిచిద్ది అది. అందుకని చిన్న మొత్తంలో కావాలంటే చిట్టీలు వేసుకోవచ్చు, కానీ పెద్ద మొత్తం నువ్వు మేనేజ్ చేయలేవు. అక్కడ ఎక్కువ కొద్ది రిస్కే అవుతుంది. ఇది అనుకోండి లీగల్ అండ్ ట్యాక్స్ కట్టి మరీ ఎంటర్ అవుతున్నాం, అండ్ లాంగ్ టర్మ్లో ఉంచుకోవచ్చు. చిన్న చిన్న అమౌంట్ కూడా పెద్ద మొత్తంలో స్టార్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను 1000 రూపాయలతోటి 1 కోటి సంపాదిద్దాం అనుకుంటున్నా ఈ 30 ఏళ్లలో, మ్యూచువల్ ఫండ్లో సాధ్యం అవుతుంది, చిట్టీలో సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అది ఎక్స్పైర్ అయిపోగానే డబ్బు మొత్తం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ డబ్బుని ఏం చేయాలి నీకు అర్థం కాదు, దాన్ని మేనేజ్ చేయలేవు నువ్వు. అందుకని దేని రిక్వైర్మెంట్ దానియే. నీకు షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ మార్కెట్లో వాలటిలిటీ లేకుండా ఉండాలంటే చిట్టీలు ఇస్ బెటర్. అదే లాంగ్ టర్మ్కి తక్కువ డబ్బుతో ఎక్కువ వెల్త్ క్రియేట్ ఇద్దామంటే మ్యూచువల్ ఫండ్ ఇస్ బెటర్. మ్యూచువల్ ఫండ్ నీకు బోల్డ్ అనే ఛాయిస్ ఉంటుంది. డెట్ ఫండ్స్ కావాలా, రియల్ ఎస్టేట్ కావాలా, కమోడిటీ కావాలా, ఈక్విటీ కావాలని. చిట్టీలో అలాంటివి ఉండవు. అందుకని ఎక్కువ మంది చిట్టీలు తీసుకున్న వాళ్ళకి కంఫర్ట్ ఉందా, ఆ కంఫర్ట్ కోసం వాళ్ళు తీసుకుంటారు అంతే. అందుకని చిట్టీలు ఎక్కువ డబ్బులు అంటే ఎక్కువేం రాదు, అది ఈక్వలెంట్ ఆఫ్ ది డెట్ ఫండ్స్ కింద లెక్క అది. అందుకని మీకు 10% వడ్డీ లాగా ప్రయాణం అంటే రూపాయి వడ్డీ లాగా గిట్టుబాటు అవుద్ది అనుకుంటే దాన్ని గోపర్ చిట్టి, అందుకంటే ఎక్కువ రాదు నీకు. మ్యూచువల్ ఫండ్కి వస్తే ఈక్విటీ జోలు పోయామనుకోండి, నీకు ఇయర్లీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ గిట్టుబాటు అవ్వచ్చు, బట్ వాలటిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. లేదా నాకు రూపాయి వడ్డీ చాలనుకుంటే డెట్ ఉంది కదా, అది పెడితే నీకు 8 to 9% దాకా వస్తుంది, గ్యారంటీ ఇది కూడా. అట్లా అందుకని దాన్ని దీంతో కంపేర్ చేయడం అన్ఫేర్. అది ఒకటి కంఫర్ట్ వర్సెస్ ఇది, ఒకటి లీగల్ వర్సెస్ అన్లీగల్, ఒకటి ట్యాక్సేషన్ వర్సెస్ నో ట్యాక్స్ ఒకటి. అంటే పెద్ద ఎత్తున స్కేల్ అప్ చేసుకోవచ్చు ఒకటి, అది చేయలేవు దాన్ని. అది
అది అన్సెక్యూర్, ఇది సెక్యూర్. సెక్యూర్డ్. అందుకని డిఫరెన్స్ ఉంది దీని దానికి. మీ గోల్స్ కనుక లాంగ్ టర్మ్కి ఎక్కువ డబ్బు క్రియేషన్ అయితే మాత్రం డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ ఇది బెస్ట్. అండ్ విత్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్లో కూడా మళ్ళీ అగ్రెసివ్గా ఉంటేనేమో ఈక్విటీ, కన్జర్వేటివ్గా ఉంటే మల్టీ అసెట్ ఓకే. చాయిస్ ఉంది. అందుకని ఎవరైనా మ్యూచువల్ ఫండ్ గురించి కొంచెం పెద్ద మొత్తం డబ్బులు పెడదాం అనుకుంటే వాటి గురించి తెలుసుకున్న తర్వాత పెట్టుకోవడం బెటర్. చిట్టి అంటావా అది ఈజీగా అర్థం అవుతుంది సొసైటీలో, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి నాలెడ్జ్ ఏం అవసరం లేదు. అండ్ ₹1 వడ్డీ ఈజీ గిట్టుబాటు అయ్యే ఏరియా. ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే అన్సెక్యూర్, వాళ్ళు కనుక లేచిపోయారంటే మొత్తం ఓవర్నైట్ జీరో అయిపోతుంది. అంతే. హాయ్, విజయవాడ వన్ డే క్లాస్ రూమ్ వెబినార్ గ్రౌండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్స్ అవి అన్ని కలిపి మేము ప్యాకేజ్లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే ఫుల్ ప్లెడ్జ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. సరే, ఇంకొక డౌట్స్ అండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా సార్? ఎందుకంటే నార్మల్గా బయట ఇప్పుడు సపోజ్ హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ తీసుకున్నాం అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 to 12% ఉంటుంది మాక్సిమం, అంతకన్నా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది మోర్ దెన్ 15% ఉంటుంది. అట్లీస్ట్ 3% అనేది హైక్. ఒకటే అండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో నీకు ₹2 వడ్డీ గిట్టుబాటు అవుద్ది అనేది సర్టన్ కండిషన్ లో అవుతుంది, అన్ని కండిషన్లు అవ్వదు. ఓకే. లాస్ట్ 1 year మొత్తం గొల్లు అయిపోయారు కదా. పోనీ ఇప్పుడు గ్యారంటీ ఇస్తారు నెక్స్ట్ 6 నెలల్లో మళ్ళీ పెరిగిద్దని. అంటే ఇదేంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ఉన్నోళ్ళు పెట్టుకోవాల్సింది, అప్పు తెచ్చి మరి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పు తెచ్చి మరి పెట్టాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంది ఎవ్రీ మంత్, అది లెఫ్ట్ ఓవర్ మనీ, ఖర్చులను బాగా. అందుకని లాంగ్ టర్మ్ కి నేను దాచుకున్నా ఇక్కడ, అది వేరు. అప్పులు తెచ్చి మరి పెట్టుకోవటం వేరు. మీరు అప్పులు తెచ్చుకుంటే పెట్టుకోవటాన్ని లివరేజ్ బిజినెస్ అంటారు. అది అన్ని చోట్ల గిట్టుబాటు అవ్వదు నీకు. బిజినెస్ లో అనుకోండి, బిజినెస్ లో కూడా అన్ని బిజినెస్ గిట్టుబాటు అవ్వదు నీకు. బిజినెస్ లో కూడా అన్ని బిజినెస్ గిట్టుబాటు అవ్వదు. నా బిజినెస్ గ్రోత్ ఇయర్లీ 20% ఉంటుంది అనుకున్నారు అనుకోండి, 10% బట్టి నేను అప్పు తెస్తాను. ఇది 20% గ్రోత్ ఉంటుందని నమ్మకం ఉంటే, ఇది ఉంటుంది లేదు తెలియనప్పుడు అక్కడ 10% ఇచ్చి మరి ఎందుకు తీసుకురావాలి? అందుకని అప్పులు చేసి స్టాక్ మార్కెట్ డబ్బులు పెట్టడం శుద్ధ వేస్ట్. ఓకే. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కొనడం కూడా శుద్ధ వేస్ట్. ఒకవేళ మీరు రిస్క్ చేద్దాం అనుకుంటే మీరు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. మేబీ మీరు ఎలా అనుకుంటారంటే మార్కెట్ కనుక ఒక 60-70% డ్రాప్ అయింది అనుకోండి, ఓకే, అప్పుడు రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఉంది కదా, ఆ టైంలో ఏమో రిస్క్ చేయొచ్చు అని మీరు అనుకుంటారు, ₹1 దొరికి పెట్టచ్చు అనుకుంటారు. బట్ అది కూడా ఎన్ని సంవత్సరాలు ఈ మార్కెట్ ఆ బాటంలో ఉంటుంది, ఎంత స్పీడ్గా రికవర్ అవుద్దని మీరు అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది కదా. అందుకోనమాట. అందుకని ఎక్స్పర్ట్స్ ఎవరు కూడా అప్పు తెచ్చి మార్కెట్లో పెట్టమని రికమెండ్ చేయడు. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ స్పెక్యులేషన్ అవుతుంది. అది స్పెక్యులేషన్ అవుద్ది. అంటే స్పెక్యులేషన్ అప్ టు యూ, అది మీరు డిసైడ్ అవ్వాలి, మీ స్కిల్ బట్టి మీరు డిసైడ్ అవ్వాలి అంతే. అందుకని ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ వేరు, స్పెక్యులేషన్ వేరు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే నాకు లెఫ్ట్ ఓవర్ మనీ మిగిలింది, నాకు ఎవ్రీ మంత్ వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మార్కెట్ పడ్డా సైడ్ ఉన్నా అది నా ఓన్ మనీ కాబట్టి ఆ పెయిన్ నేను భరిస్తాను. అప్పు తెచ్చామనుకోండి, ఇది పడ్డందుకు పెయిన్ భరించాలా, మళ్ళీ అవతల పే చేయాలి కదా, అది పెయిన్ అది భరించాలా. అందుకని అది అంత వర్త్ కాదు, అంత వర్త్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా హాయ్, మొట్టమొదటిసారిగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు, ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.